అయితే ఈరోజు టుడే స్పెషల్ చంద్రశేఖర్ ఆజాద్ ఒక స్ఫూర్తి. శత్రువుల తుపాకీ గుళ్లను మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, మేము ఎప్పుడూ స్వతంత్రులమే, ఎప్పటికీ స్వతంత్రులుగానే ఉంటాం అని చెప్పిన దీశాలి చంద్రశేఖర్ ఆజాద్. ఈ మాటలు ఆజాద్ అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. మరి బ్రిటిష్ వారు తనను ఎప్పటికీ సజీవంగా పట్టుకోలేరని, తన ప్రాణం పోయినా అది స్వేచ్ఛ కోసమేనని ఆయన నమ్మేవారు. అన్నట్టుగానే చివరి శ్వాస వరకు ఆయన ఎవరికీ లొంగకుండా ఆజాద్ అంటే స్వేచ్ఛాజీవిగానే మిగిలిపోయారు. ఇలాంటి గొప్ప నాయకులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. కలికాలమని ఊరకే అనలేదు, దాని ప్రభావం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అంటే ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ ఒక కమిటెడ్గా, ధైర్యంగా, మరి శత్రువుల తుపాకీ గుళ్ళకు కూడా అడ్డుపడి మేము ధైర్యంగా ఉంటాం అనేటటువంటి ఒక భావనతో ఆయన ఆల్రెడీ నిరంతరంగా మరి ఒక ఆజాద్గానే ఉండిపోయిండు. మరి ఇప్పుడు కలికాలం కదా, ఈ కలికాలంలో అలాంటి వాళ్ళు లేరు, ఉంటే మాత్రం తప్పకుండా వ్యవస్థ మారుతుంది అనేటటువంటిది మరి బివిఆర్ రావు అన్న చెప్పిన మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ.